డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2026 సీజన్ లో బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ జట్టు స్టార్ పేసర్ జోస్ హజల్వుడ్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇక వ్యక్తిగత కారణాలతో మరో పేసర్ ఎస్ దయాల్ సైతం ఈ ఎడిషన్ లో పాల్గొనడం లేదు. ఇక తాజాగా మరో విదేశీ ప్లేయర్ కూడా ఐపీఎల్ 2026 సీజన్ కు దూరమయ్యాడు. శ్రీలంకకు చెందిన నువాన్ తుషారా పూర్తి ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తుంది. ఇటీవల శ్రీలంక క్రికెట్ బోర్డు ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్లేయర్లు విదేశీ లీగులు ఆడాలంటే ఫిట్నెస్ పరీక్షల్లో పాస్ అవ్వాలని నిర్దేశించింది. ఇందులో భాగంగా నిర్దేశించిన ప్రమాణాలను నువాన్ తుషారా అందుకోలేదని సమాచారం. అందుకే అతడు ఐపీఎల్ 2026 సీజన్ ఆడేందుకు అవసరమైన ఎన్ఓసి పత్రాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ఇవ్వలేదని తెలుస్తుంది. దీంతో అతడు ఐపీఎల్ 2026 సీజన్ కు దూరమైనట్టే. 2025 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1,60,00,000కు నువాన్ తుషారాను దక్కించుకుంది. అయితే ఆ సీజన్ లో అతడు ఆర్సీబీ తరపున కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. అందులో ఒక వికెట్ తీశాడు. అయితే ఈసారి ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు జోస్ హజల్వుడ్ దూరమయ్యాడు. అలాగే ఎస్ దయాల్ సైతం తప్పుకున్నాడు. దీంతో నువాన్ తుషారా ఆర్సీబీ తుది జట్టులో ఖచ్చితంగా చోటు దక్కించుకునేలా కనిపించాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతడు దూరం అవడం ఆర్సీబీకి ఇది షాక్ లాంటిదే. కాగా ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. 18 ఏళ్ల తర్వాత తొలి టైటిల్ సాధించిన ఆర్సీబీ జట్టు వరుసగా రెండో టైటిల్ ముద్దాడాలని పట్టుదలతో ఉంది. బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తున్నప్పటికీ బౌలింగ్ లో మాత్రం కాస్త వీక్ అయినట్లు అనిపిస్తుంది. ఒకవేళ గాయపడ్డ జోస్ హజల్వుడ్ ఫిట్నెస్ సాధించి తుది జట్టులోకి వస్తే ఆ జట్టు కష్టాలు తీరనున్నాయి. మొత్తానికి తొలి మ్యాచ్ కు ముందు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ తప్ప మరో సరైన బౌలర్ లేకుండా పోయాడు.